మై మరపులో బతికిన ఆ అందమైన రోజులు. 6 బ్యూటిఫుల్ మంత్స్. లవ్, లస్ట్, రొమాన్స్ అన్నీ. అంతకుముందు ఎప్పుడు నేను అంత సంతోషంగా లేను. వెళ్ళాలా? వెళ్ళొద్దు ప్లీజ్. మూవీ అయిపోయింది. నా కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎలా రాసా? పాస్ అవుతాను. స్టడీస్ కంటిన్యూ చేస్తావా? మాస్టర్స్? లేదు. పిహెచ్డి చేయొచ్చుగా నా మీద. ఛీ, నా గురించి. Come here. నెక్స్ట్ మూవీ యాక్ట్ చేయబోతున్నావా? చేయను. ఎలా మేనేజ్ చేస్తావు మరి? మీ వాడిని నువ్వు వదిలేలా లేడు. వాడు నా వాడు కాదు, నా వాడి ఒళ్ళోనే నేను కూర్చున్నాను. వాడితో నాకే అవసరం లేదు. నాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. వదిలే, వాడిని నేను మేనేజ్ చేస్తాను. నాతో మా ఇంటికి వస్తావా? ఎవ్వరికీ తెలియనివ్వద్దు, ఎవ్వరికీ చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అని చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేనా అని చూస్తున్నాను. లేదంటే చెప్పేవాడినే కాదు. రఘు, అయితే ఏం చేద్దాం? ఊరు వెళ్తున్నావా? ఇప్పుడే బయలుదేరిపోదామా? తిరిగి రానక్కర్లేదుగా? లేదా కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ప్యాక్ చేసుకోవాలి? కట్టుకున్న చీరతో బయలుదేరు. ఇప్పుడు చీర కట్టుకున్నామంటున్నావా? రండి సార్, రండి, కూర్చోండి సార్. అమ్మ రండి, 2 నిమిషాలే మాట్లాడి దాన్ని తీసుకెళ్ళిపోతా. ఏంటి విషయం? అరే కూర్చోండి సార్. ఆ పిల్ల ఒక యాక్ట్రెస్ అన్న విషయం మీ అబ్బాయి మీకు చెప్పలేదా? దాని మీద నేను ఎంత పెట్టుబడి పెట్టానో తెలుసా మీకు? చాలా. ఇప్పుడు కూడా నెక్స్ట్ సినిమాకి 25 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను. దానికి ఒక మంచి లైఫ్ ఇచ్చింది నేనే అని తెలుసా మీకు? రోడ్డు మీద ఉండేది, అమ్మా బాబుల పేర్లు కూడా తెలియదు దానికి ఫుడ్ పెట్టి బాగా చదివించి చోటిచ్చి ఇవాళ ఒక హీరోయిన్ని చేసి ఆ సినిమానే ఈ రోజు రిలీజ్ అవుతుంది. ఇంత లైఫ్ వదిలేసి ఇక్కడ కాలక్షేపం చేస్తుంది. 4 వారాలుగా వెతుకుతున్నాను సార్. మీ వాడు ఎత్తుకొచ్చి ఇక్కడ ఉంచాడు. మీరు దానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చు, కాదనట్లేదు. కానీ ఓ 5-6 ఏళ్ళు పోనివ్వండి. ఓ 10-15 సినిమాలు యాక్ట్ చేసి ఓ 10 కోట్లు సంపాదించాక, అర్థమైందా సార్, ఆ తర్వాత అమ్మాయిలకి ఎక్కువ ఆఫర్లు ఉండవు. అప్పటికి ఈ లవ్వు గివ్వు మిగిలింటే మీ అబ్బాయిని వచ్చి తాలిగడ్డ తీసుకెళ్ళమనండి, నేనే పంపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు, మీరే పంపించేయండి, అదే మీకు మంచిది. సినిమా రిలీజ్ ఉంది సార్, చాలా పనులున్నా. మీ అమ్మాయా?
అందంగా ఉంది సార్. యాక్ట్ చేస్తుందా? సరే వదిలేండి, అమ్మాయిని కన్నారు కదా, మీకే అర్థమవుతుందిలేండి. ఏంటి తమ్ముడు ఎత్తుకొచ్చేసావు? సరే ఓ మాట చెప్పుండొచ్చుగా. పోలీసులు అది ఇది అని పెద్ద ప్రాబ్లం అయింది. అదే అయ్యుండేది. చివరికి పోలీసులే లేక ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే ఈ గొడవలన్నీ ఎందుకులే అని కేసు వాపస్ తీసుకొని నేనే వచ్చేసా. ఇది మా ఏరియా, మమ్మల్ని లేదు దాటి నాన్న, ఎవరు రా. వీళ్ళ వల్ల ఏ ప్రాబ్లం రాదు. ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా వీళ్ళు తనని ఇక్కడి నుంచి తీసుకుపోలేరు. తనని బలవంతంగానే యాక్ట్ చేస్తున్నారు. ఏయ్, ఏంటి? కొంప కొల్లేరైపోతుంది. ఈ ఇంటి పరువు బజారుకి ఏడుస్తాను. మా ఇంటి పిల్లని ఎత్తుకొచ్చేసావు. మీ ఇంటి ఆడపిల్లకి ఇలాగే జరిగితే వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపిస్తారా? పర్మిషన్ అంట, తొక్కలో పర్మిషన్. మా వాడు చెప్పింది కరెక్టే కదా, ఆ అమ్మాయికి వీడు నచ్చాడు కాబట్టి ఇంత దూరం వచ్చింది. వీళ్ళంటి వెదవేవాడు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. సారీ సార్, పెద్దవాళ్ళు మనమే వాళ్ళకి బుద్ధి చెప్పి జరగాల్సిందేదో చూడాలి. చూడండి, మీరే దాన్ని నాతో పంపించండి. చేతులు దులిపేసుకోండి, లేదా దూల తీర్చేస్తాను. అమ్మాయిని మాట్లాడి- అసలు దాన్ని ఏంటి అడిగేది? అలాంటి ఛాన్స్ చాయిస్ ఇచ్చే మూడ్లో లేని ఇప్పుడు నీరసం తెప్పించకండి సార్. సార్, నాకు కోర్టు బాగా అలవాటు. కోర్టు మెట్లు ఎన్నోసార్లు ఎక్కి దిగాను. శత్రువులు కూడా ఎక్కువే. 24 గంటలు గన్ను పెట్టుకొని తిరుగుతుంటాను. దీనమ్మ ఇదెందుకు చెప్పానో తెలియట్లేదు. మీరు దాన్ని పంపించండి సార్, చాలా పనులు ఉన్నాయి సార్. ఊరికే సొల్లు మాట్లాడతారు. రే వెళ్ళండి రా, ఎక్కడుందో వెతకండి. ఏంటి లేఖ లావ్ అయిపోయావు? డైరెక్టర్ సార్ ఫీల్ అవుతారు కదా. సర్లే పద, కరిగించుకుందాం. పద పద బయలుదేరు. అడ్డే ఈ రియాక్షన్స్ కెమెరా ముందు ఇస్తే బాగుండేది. సర్లే బయలుదేరు. ఐమ్ సారీ. ఇంత సంతోషంగా నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడూ లేను. నన్ను అంత బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ. వెళ్తాను. ఏంట్రా? సార్ ఏం సార్, మళ్ళీ మనం తీసుకెళ్తాను. నేను వెళ్తాను రఘు. ఇట్స్ రియల్లీ ఓకే. హల్కో, మీ అమ్మా నాన్నని ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ మాటలు వినకూడదు. నేను వాటితో మాట్లాడి అంతా చూసుకుంటా. నువ్వు లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేను రఘు. కమ్ ఫర్ మీ. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ 1 వీక్. ఓకే సార్, బయలుదేరదాం. లేక ఎక్కడ? ఈ ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు వద్దని లేఖే క్లియర్గా చెప్పేసింది. ఇప్పుడు అదో పెద్ద స్టార్. అర్థమైందా? 1 వీక్లో నన్ను వచ్చి కలవమని చెప్పింది. తనని మీట్ అయి మాట్లాడిన తర్వాతే వెళ్తాను. ఇంకొక సెకండ్ ఇక్కడి నుంచి నా కొట్టి పంపిస్తా. మగ్గాడు అయితే మే చేయరా. చస్తా ఉన్నా కొడక. లండన్లో షూట్ అంట. తను అక్కడికి వెళ్ళి 10 రోజులు అవుతుంది. దాన్ని బాగా మిస్ అవుతున్నావా? థియేటర్లో సినిమా ఆడుతుంది, వెళ్ళి దాన్ని తనివి తీరా చూసుకో. స్క్రీన్లో అంత అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. తనని చూస్తూనే ఉండాలనిపించింది. 4 రోజుల తర్వాత అమ్మ నాన్న నా కోసం వచ్చారు. మా అన్నయ్యకి జరిగింది నాకు జరగకూడదు, మా అన్నయ్య చేసింది నేను చేయకూడదని మాత్రం నాకు అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. మా అన్నయ్య చెయ్యని పని నేను చేశాను. నా ప్రేమ కథలో అమ్మా నాన్నల్ని ఇన్వాల్వ్ చేశాను. లేఖని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు. ఇప్పుడు లేఖ లేకుండా అమ్మ ఒడి, నాన్న ధైర్యమే నాకు ఓదార్పునిచ్చాయి. ఇట్ హర్ట్స్ లైక్ క్రేజీ. నాకేం అర్థం కాలేదు. ఏమైంది తనకి? ఎందుకు అలా చేసింది? నన్ను ఎందుకు దూరంగా నెట్టేసింది? జస్ట్ లైక్ దాట్. నాకు అర్థం కాలేదు. తెలుగులో తను పెద్ద హీరోయిన్ అయింది. పేపర్, ఇంటర్నెట్ చూసి తెలుసుకున్నాను. అప్పుడప్పుడు తన ఫ్రెండ్ సంజన ఫోన్ చేసి తన గురించి ఏదో ఒకటి చెప్తుంది. నాతో యాక్ట్ చేయనని చెప్పిన తను ఆ తర్వాత 5 సినిమాలు చేసింది. కానీ నేనే సినిమా చూడలేదు. తన ఫస్ట్ మూవీ మాత్రం 100 సార్లకి పైనే చూసుంటాను. నేను హలో అనగానే నాకు తెలిసింది ఫోన్లో తనేనని. హలో రఘు. రఘు, వినపడుతుందా? 4 ఏళ్ల తర్వాత వచ్చింది రఘు, తన ఫోన్ కాల్. చెప్పు రఘు, ప్లీజ్ రఘు, నేను చెప్పేది విను. ఇది నీ గురించి నా గురించి కాదు, మీ అన్నయ్య గురించి. గురు. ఏంటి అన్నయ్య? రఘు, విషయం ఏంటి? ముంబైలో ఉన్నాను. మీ అన్నయ్యతోనే ఉండేదాన్ని. అన్నయ్య నన్ను కాపాడారు.
అవును, కాపాడారనే చెప్పాలి. నేను నీకంతా చెప్తాను. మీ అన్నయ్య ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ 3 రోజులుగా ఆయన కనిపించట్లేదు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు. 3 రోజుల కిందట నాకు ఫోన్ చేసి వేరే చోటుకి నన్ను మార్చారు. రఘు, నేను నీతో మాట్లాడుతున్నానని మీ అన్నయ్యకి తెలీదు. నీకు చెప్పాలనిపించింది. నువ్వు ఇక్కడికి రాగలవా? నాకేం అర్థం కావట్లేదు. రఘు, ఇట్స్ క్రేజీ హియర్ రఘు. తక్కుంటూ చాలామంది పోలీస్ గ్యాంగ్స్టర్స్ లాంటి కొంతమంది. నాకు చాలా భయంగా ఉంది రఘు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నువ్వు రావాలి.